హైదరాబాద్లోని 10 పడకల కుష్టు ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తూ ఇది వచ్చే నాటికల్లా 100 పడకల కుష్టు ఆసుపత్రి కావాలని ఆయన కోరారు. వరంగల్ జిల్లా పోచంపాడు గ్రామంలో ఎదురుగా వస్తున్న పోలీస్ జీపుని 4 నక్సలైట్లు 2 తీవ్రవాదులు తీవ్రంగా దాడి చేసి లోపల కూర్చున్న ఒక ఎస్ఐ 3 సిఐ 4 పోలీస్ కానిస్టేబుల్స్ ని తీవ్రంగా చెక్కలి గింతలు పెట్టి పారిపోయారు. అతి రద్దీగా ఉండే ఇమ్లిమాన్ బస్టాండ్ లో ఒక జీపు ఒక లారీ తీవ్రంగా గుద్దుకున్నాయి. అయితే ఈ ఘోర ప్రమాదంలో జీపుకు ముందు కట్టిన నిమ్మకాయలు చితికిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమలోనే అతిపెద్ద విప్లవాత్మక చిత్రంగా ఆర్ నారాయణమూర్తి స్నేహ చిత్ర బ్యానర్స్ పై ఒక ఎర్ర సైకిల్ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి సరసన ఇలియానా, ఐశ్వర్యరాయ్ నటించడమే కాకుండా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. అతిపెద్ద భక్తి చిత్రంగా రామాయణం రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ రామాయణంలో రాముడికి భార్య సీతగా తెలంగాణ శకుంతలని ఎంపిక చేయడం జరిగింది. వాతావరణ విశేషాంశాలు: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా చేపలు పట్టడానికి ఏ ఒక్కరు కూడా సముద్రంపైకి వెళ్ళవద్దని తుఫాను కేంద్రం వారు తెలియజేశారు. ఎందుకంటే చేపలే వాళ్ళ ఇళ్ల మీదుగా కొట్టుకు వస్తాయని వారు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇది ఆయన మాట్లాడే